హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ స్మైలీ ప్రెసన్నని. ఇంకేంటి సంగతులు చెప్పండి. అంటే నేను ఒక వీడియోలో ప్రెగ్నెంట్ అని చెప్పాను కదనమాట. ఇప్పుడు డెలివరీ అయితే జూలై 22 అని చెప్పారనమాట. సో నేను ఎప్పుడెప్పుడు బుడ్డోడో బయటకు వస్తుందో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో డెలివరీ మంచిగా అవ్వాలని కొంచెం దీవించండి అనమాట. సో మే నెల కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నాకైతే మే నెల కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను. ఎండలు అయితే బాగా ఉన్నాయి మాకెళ్ళి ఒంగోలు కాబట్టి. సో మీకెళ్ళి ఎండలు ఎలా ఉన్నాయో మేలో నాకు కామెంట్ చేయండి. ఇంకా టైం అయితే ఇప్పుడు 8 అవుతుందన్నమాట. సో కార్తీక దీపం సీరియల్ వస్తుంది. కార్తీక దీపానికి ఎంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేయండి. సో నేనైతే కార్తీక దీపం చూస్తాను. అదిగోండి కార్తీక దీపం కవర్లా. కార్తీక దీపం సీరియల్ అనమాట. సో ఎండాకాలం కాబట్టి నేను ఇబ్బంది పడతానని చెప్పేసి మా ఆయన కూలర్ కొన్నాడు. ఇదిగోండి కూలరు. టాటా ప్రొడక్ట్స్ అనమాట కంపెనీ పేరు. అంటే చిన్నదే కాదు. ఫస్ట్ నేను చిన్నది ఇంత గాలి వస్తుందో రాదో అనుకున్నాను. చిన్నదైనా పర్లేదు, గాలి బాగానే వస్తుంది. అంటే పెద్దదని ఊహించుకుంటాం కదా. సో చిన్నదనమాట, పర్లేదు, బాగానే ఉంది. గాలి అయితే బాగా వస్తుంది, హై స్పీడ్ అనమాట. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మీరు ఎలా అనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియోస్ పెట్టట్లేదు అనుకోవద్దు. అంటే కొంచెం హెల్త్ బాగోట్లేదు, అందుకే నేను పెట్టడం లేదనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, అందువల్ల అనమాట. సో బయట అయితే ఇప్పుడైతే పెద్ద గాలి వస్తుంది అనమాట. ఏదో తుఫాన్ లాగా వస్తుంది, కానీ వాన అయితే పడట్లేదు, కానీ పెద్ద పెద్ద గాలి అయితే వస్తుంది. వాళ్ళు వాన పడిద్దో తెలీదు, కానీ జల్లు అయితే పడుతుంది. హైదరాబాద్కి వెళ్ళి అయితే వాన అయితే పడుతుందంట. మరి వాన పడితే ఎండలు ఎక్కువ అవుతాయి, మరి తెలీదు. ఎండలు ఎక్కువ అవుతాయో తగ్గుతాయో కూడా తెలీదు. మరి వాన అయితే పడిందా ఇంకంతే సంగతి అనమాట. గోవిందా ఎండలు ఇక అసలు ఇప్పుడు ఎండాకాలంలో వాన పడితే ఇంకంతే ఎండలు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి. ఇంకొక 1 మంత్ వెయిట్ చేస్తాను. ఒక 1 మంత్ వెయిట్ చేస్తే మా బుడ్డోడ తొందరగా వస్తే ఇంకా వాళ్ళని మీకు చూపిస్తాను. అబ్బాయో అమ్మాయి నాకు తెలీదు అనమాట. సో తెలీదు నాకు కూడా. ఖచ్చితంగా అయితే మీకైతే చెప్తాను నేను. సో దేవుడి దయవల్ల అంతా మంచి జరిగితే బాగుందని కోరుకుంటున్నాను నేనైతే. డెలివరీ అయ్యే ముందు మళ్ళీ వీడియో ఒక్కొక్కసారి పెడతాను అనమాట నేనైతే. ఇంకంతే. ఇంకేంటి చెప్పండి. ఇల్లు బాగానే ఉందా మరి? ఏమో హెల్త్ బాగోట్లని చెప్పేసి ఇల్లు అసలు చదువుకోవట్లేదు. ఒక్కోసారి ఓపుకుంటేనే చదువుకుంటా, లేదంటే ఇంకంత చిందరబందరంగానే ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కొంచెం చాలా ఇబ్బందే చేసుకోవడానికి పని. ఇంకేంటి చెప్పండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను కొన్ని కాంటెంట్ వీడియోస్ పెడుతున్నాను, ఎందుకని వ్యూస్ రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ వీడియో చేయడానికైతే కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కనీసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఉన్నంగా అయితే కొన్ని వీడియోస్ పెడతాను, కంపల్సరీగా పెట్టేస్తాను. ఎందుకంటే బుడ్డోళ్ళు వస్తారు కదా, వాళ్ళతో తీసి పెడతాను మీకోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నేను ఉంటాను. మళ్ళీ అన్నం వండాలన్నమాట. మళ్ళీ మా ఆయన వచ్చే టైం అవుతుంది. బాయ్ బాయ్. See you.